కానీ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ హార్డ్లీ ఒక 7-8 ఏళ్ల నుంచే బాగా వాడుకలోకి వచ్చిందంటారా మనకి తెలుగు రాష్ట్రాల్లో? అంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటే అందరికీ తెలిసిపోయింది కదా, అది ఇంతకు ముందు కూడా ట్రీట్ చేసేవాళ్ళం. దట్ ఈస్ కాల్డ్ మ్యూకార్మైకోసిస్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయితే వాడుక భాషలో బ్లాక్ ఫంగస్ అంటే అందరికీ తెలిసిపోయింది. కరెక్ట్. ఎక్కువ అవైలబిలిటీలోకి వస్తే దానికి అందరికీ అవగాహన అవుతుంది. ఒకప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్, సక్సెస్ రేట్ ఉండేది కాదు, అందుకని జనాల్లో ఎక్కువ తెలిసేది కాదు. బట్ అదర్వైజ్ కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద లాస్ట్ 30+ years. ఇస్ దట్? ఎస్. కాకపోతే మన వాళ్ళు చెముడు అని అనగానే వదిలేసి, మూగా అనగానే వదిలేసి, వీళ్ళకింతే రాసి పెట్టుంది అన్నట్టుగా వదిలేయడమే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అవేర్నెస్ అనేది నేను కూడా ఒక 8 to 10 years ఉందేమో అని నేను అనుకుంటున్నాను. అంతేనండి కదా. నేను ఆరోగ్యశ్రీ స్కీమ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ స్కీమ్లో more than 500 పిల్లలకి ఫ్రీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ చేసాం. అంటే గవర్నమెంట్ ఇంప్లాంట్ ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లోడిని మాకు అప్పు చెప్తే వాడిని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాడు నార్మల్గా మీలాగా నాలాగా విని మాట్లాడేటట్టు చేయటం మా బాధ్యత.